ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని సరే భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ రమణ మహర్షి గారి బోధనలోని పునర్జన్మ గురించి అయితే మనము విందాము. జన్మ ఉంటే ఒక పునర్జన్మే కాదు, జన్మ పరంపరలు ఉంటాయి. ఈ జన్మ ఎందుకు ఏ విధంగా కలిగిందో అదే విధంగా పునర్జన్మ కలుగుతుంది. జన్మకు పూర్వం నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలియదు, అయినా నువ్వు జన్మాంతర విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలుసా? జన్మ పునర్జన్మ దేహానికి సంబంధించినవి. జన్మ పునర్జన్మ అనే సంశయం నీకు ఎందుకు కలిగిందంటే నీకు జననం మరణం లేదని తెలుసుకోవడానికి, దానికి సంబంధించినవి కావు. నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే ఈ ప్రశ్నలు ఉదయించవు. ఏది పుట్టిందో అది మరణించి తీరవలసిందే, ఏది పొందబడిందో అది పోగొట్టుకోబడుతుంది. నువ్వు పుట్టావా, నువ్వు శాశ్వతుడవు. ఆత్మ ఎప్పుడూ కోల్పోబడేది కాదు. మరణం పునర్జన్మ వాటి మధ్య కాలం తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, కానీ అది ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఆ అనంతత్వంలో విలీనమై ఉంటారు. మరణానంతరం వెలుగు మార్గాన్ని వెళ్ళిన వారు పునర్జన్మ పొందనేరని కొందరు అంటారు. మానవుని పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడు మరణానంతరం అతని భూమిపై వెంటనే జన్మిస్తారు. అతని పుణ్యం పాపం కంటే అధికమైనప్పుడు అది సూక్ష్మ శరీరం మొదట స్వర్గానికి వెడుతుంది. అతని పుణ్యం కంటే పాపం అధికమైనప్పుడు అతని సూక్ష్మదేహం మొదట నరకానికి వెడుతుంది. ఆ రెండు విషయాల్లో కూడా అతడు భూమిపై పునర్జన్మ ఎత్తుతాడు. ఇవన్నీ శాస్త్రాల్లో వివరించబడి ఉన్నాయి. కానీ మనిషి తాను ఉన్నట్లే ఉంటే, అంటే ఆలోచనారహితంగా ఉంటే అతనికి జననం మరణం అంటూ ఉండవు. మనిషికి దేహంతో తదాప్త్యం ఉండడం వలనే జనన మరణాలు నిజమనిపిస్తాయి. ఇతరులను కూడా దేహదారులుగానే గుర్తిస్తారు. నేను అనే తలంపు పుట్టడమే వ్యక్తి యొక్క పుట్టుక. ఆ తలంపు చావడమే అతనికి మరణం. ఎందుకంటే నేను అనే తలంపు పుట్టిన వెనుక విద్యా తదాత్మ్యం ఉదయిస్తుంది కనుక. తాను దేహంతో తదాప్త్యం పొంది ఇతరులకు కూడా దేహ తాదాత్మ్యం ఉందని అనుకుంటాడు. కానీ నీవు దేహ తాదాత్మ్యం వదిలి సత్యాత్మను తెలుసుకుంటే ఈ తికమక తొలగి అదృశ్యమవుతుంది. మరణానంతరం ఏం జరుగుతుంది అని నువ్వు అడుగుతూ ఉన్నావు. కానీ ముందు నువ్వు వర్తమానంలో జీవించు. భవిష్యత్తు దాని సంగతి అది చూసుకుంటుంది. భవిష్యత్తు గురించి నువ్వు గొడవ పడకు, బాధపడకు. గతం లేదు, భవిష్యత్తు లేదు, ఉన్నది వర్తమానం ఒకటే. నిన్న అది నీ అనుభవంలో ఉన్నప్పుడు అది వర్తమానమే. రేపు అది నీ అనుభవంలో ఉన్నదంటే అది వర్తమానమే. కావున అనుభవం ఒక వర్తమానంలోనే కలుగుతుంది. మనసు ఏ భూమికల్లో పనిచేస్తున్నా అది దాని మనుగడ కొరకు ఒక దేహాన్ని సృష్టించుకుంటుంది. భౌతిక ప్రపంచంలో భౌతిక దేహాన్ని, స్వప్న ప్రపంచంలో స్వప్న దేహాన్ని, స్వప్న దేహము స్వప్న ప్రపంచంలో స్వప్న వర్షంలో తడుస్తుంది. స్వప్న రోగంతో బాధపడుతుంది. మరణానంతరం మనసు దేహరహితంగా ఉన్నప్పుడు అది కొంతకాలం స్వప్నరహిత నిద్ర వలె శూన్యక్రియమై ఉంటుంది. కానీ ఆ మనసు మరుక్షణమే సూక్ష్మలోకంలో కొత్త దేహాన్ని సృష్టించి క్రియాత్మకమే పునర్జన్మెత్తే వరకు, అంటే తనకు ఇంకొక దేహం లభించే వరకు అది జీవించే ఉంటుంది. కానీ మనోనాశనమై ఆ వృత్తులు అణిగి ఉన్నట్టు ఆత్మజ్ఞాని మరణంతో ఎటువంటి సంబంధం లేకుండా సహజంగా ఉంటాడు. అతనికి అజ్ఞానపు భ్రాంతుల గొలుసు పూర్తిగా పోతుంది. భ్రాంతి గొలను పూర్తిగా తెగిపోతుంది. నిజమైన జననం, నిజమైన మరణం లేదనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆత్మ సాక్షాత్కారంతో మనసు నశించే వరకు అది భ్రాంతిని సృష్టించి దాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. మాసన్నమైనప్పుడు మానవ ఉచ్ఛ్వాస కష్టమవుతుంది. అంటే అతనికి మరణిస్తున్నప్పుడు దేహ విస్మృతి కలుగుతుంది. ఆ సమయంలో మనసు వెంటనే మరొక దేహాన్ని తీసుకుంటుంది. ఆ కొత్త దేహంతో పూర్తి సంబంధం ఏర్పడే వరకు ఆ మనసు అటు ఇటు పాత కొత్త దేహాల మధ్య ఊగుతూ యాతన పడుతుంది. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఆ జీవి అతి బాధాకరమైన శ్వాస తీసుకుంటూ ఉంటుంది. అంటే మనసు కొత్త దేహాల్లోనికి వెళ్ళడానికి కానీ ఊగుతోందని అర్థం. ఆ సంధికాలం మనకు స్వప్నతుల్యంగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు జన్మించి ఉన్నావు కదూ, అలాగైతే నువ్వు మళ్ళా జన్మించవలసిందే. దేహం మిథ్యం కాబట్టి సత్యాత్మని కనుక్కునే వరకు ఈ మిథ్య కొనసాగుతుంది. అహంకారం దేహరహితంగా ఉండలేదు కనుక దేహం వదిలిన వెంటనే అది మరొక దేహాన్ని ఆశ్రయించి పట్టుకుంటుంది. ప్రతి జన్మలను ప్రతిసారి ఈ నేను అనే తలంపు అది అహంకారం తిరిగి సంభవించి కొత్త దేహం ధరించి కొత్త వాతావరణం సృష్టించి దానితో తదాప్యం పొందుతుంది. నీ కర్మే నిన్ను ఆ ప్రత్యేక కొత్త దేహంలో ఉంచుతుంది. అదేవిధంగా అది నిన్ను ప్రత్యేక కుటుంబ జాతి లింగ భేదాల్లో కూడా ఉంచుతుంది. తర్వాత మనము ఆహార నియమాల గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.